ఇంద్రవెల్లి అమరులను స్మరించుకోవడం నిన్నటి వరకు నిషేధం. ఇక నుంచి తామే ఆనాటి అమరులకు అధికారికంగా నివాళి అర్పిస్తామంటోంది తెలంగాణ సర్కార్. ఆదిలాబాద్ జిల్లాలో అమరులకు నివాళి అర్పించిన మంత్రి సీతక్క ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా భరోసానిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినాన్ని తొలిసారి అధికారికంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అమరులకు నివాళి అర్పించారు. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమైంది ఆనాటి గిరిజనం. భూమి కోసం, భుక్తి కోసం, నియంతృత్వ ప్రభుత్వం నుంచి విముక్తి కోసం పోరాటానికి నడుం బిగించింది. జల్ జంగిల్ జమీన్ అంటూ నినదించింది. ఈ పోరాటానికి అనుమతి లేదంటూ నాటి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవేమీ లెక్క చేయకుండా తుపాకీ తూటాలను సైతం ఎదుర్కొనేందుకు ఆదివాసీ జనం పోరు తలపెట్టారు. ఈ క్రమంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో 100కు పైగా ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తుంటారు. కాల్పుల్లో అమరులైన ఆదివాసీల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. దీనిపై అప్పటి నుంచి నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని ఎత్తివేసిన కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా అమరుల దినోత్సవాన్ని నిర్వహించింది. 44 ఏళ్ల క్రితం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి సీతక్క. ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఇంద్రవెల్లి పోరాటం స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు సీతక్క. తొందరలోనే ఐపీడీఏ పీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి మరి అమరవీరులు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంకెవరెవరు చనిపోయినరు అటువంటి వివరాలను కూడా ఖచ్చితంగా బయటకు తీద్దాం, వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వ సాయంతో పాటు సొంతంగా రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా అమరుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇంద్రవెల్లిలో ప్రతి అమరుడి కుటుంబానికి 20,000 సాయం అందిస్తామంటూ ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మేమున్న రోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కుటుంబానికి. అంతకుముందు గిరిజన నిరుద్యోగులకు ట్రైకార్ యూనిట్ల పంపిణీ చేశారు మంత్రి సీతక్క. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పంపిణీ చేశారు.